ఫ్లోరా సైని గారు టాస్క్ గెలిచారు. దమ్ము శ్రీజ గారు ఆడియన్స్ హృదయాలు గెలిచారు. మన రితు చౌదరి గారు డిమాండ్ పవన్ హృదయం గెలిచారు. ఓవరాల్గా ఈ టాస్క్ సమ్మరైజ్ చేస్తే నాకు వచ్చిన ప్రాస అయితే ఇదే. రాంగ్గా ఉంటే క్షమించండి. మీకేమనిపించిందో తెలియచేయండి కామెంట్ రూపంలో. టాస్క్ చూడలేని వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఉన్నాగా పెద్ద ఉండవాడిని, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు చేయాల్సిన పంచాయతీలు కొన్ని ఉన్నాయి కదా. వీడియోని లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. పాపం చాలామంది హైప్ చేస్తారంట, నా కోసం చాలా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి ఆప్షన్ లేదన్నారు. ఏం పర్లేదు పిల్లలు, లైక్ చేయండి చాలు, నేను మీ ప్రేమను అర్థం చేసుకుంటా. బట్ మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా రివ్యూలు ఎలా ఉంటాయో, గట్టిగా ఉంటాయి. అండ్ వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. నేను ఆల్రెడీ ఉదయం నుంచి చెప్తున్నాను కదా, నైట్ రివ్యూ ఈరోజు ఉండకపోవచ్చు. అందుకే ఈరోజు మెయిన్ ఎపిసోడ్లో జరిగేవన్నీ నేను రివ్యూలో చేస్తాను. మార్నింగ్ టు ఈవినింగ్ అప్డేట్ రివ్యూలో చేస్తాను, మిడ్ నైట్ రివ్యూలో చేస్తాను. అండ్ ఈ రివ్యూతో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఈ మూడు వీడియోలు చూస్తే మెయిన్ ఎపిసోడ్ రివ్యూ మీకు కవర్ అయిపోద్ది. ఓజీ సినిమాకి వెళ్తున్నాను, కొంచెం లేట్ 10:40కి పోస్ట్ పోన్ అయిపోయింది. సో మూవీ అవ్వగానే ఓజీ రివ్యూ ఉంటుంది. ఓజీ రివ్యూ అవ్వగానే మనం మిడ్ నైట్ది రికార్డింగ్ చేసి వెళ్తున్నా. అది చూసిన వెంటనే తెల్లవారుజామున 8 o'clock షెడ్యూల్ చేస్తాయి. సో ఈ ఒక్కరోజే 8 o'clock వస్తుంది. కైండ్లీ అపాలజైజ్ మీ. ఇంకా మరి లేట్ కాదు. పవన్ కళ్యాణ్ అంటే మనకి అదొక బలహీనత. సో వెళ్ళాలి సినిమాకి. సో ఈ ఒక్కరోజుకి క్షమించండి, అది మ్యాటరు. ఇంక సుత్తి లేకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. హైలైట్ గేమ్ అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా, బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. బట్ నాకు నిన్న లీక్ తెలిసిపోయింది కాబట్టి ఈరోజు మార్నింగ్ మీకు లీక్ ఇచ్చాను అనుకోండి. మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో కొట్టని గట్టిగా వస్తాయి అప్డేట్లు అక్కడ. సో బ్లాక్ సీడ్ వాళ్ళని యాక్చువల్గా నేనేమనుకున్నాను రా అంటే, సంచాలకులుగా ఇలాగా సీక్రెట్ టాస్క్లు ఇస్తున్నారు కదా, ఇంకేదో చేస్తారు అనుకుంటే సరైన టాస్క్ పెట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చారు చూసారా, అది హైలైట్. అండ్ ఇమ్యూనిటీలో ఉన్న సీక్రెట్ ఏంటంటే టాక్ వస్తుంది. ఎందుకంటే ఎపిసోడ్లో లైవ్లో తెలుసు కదా, వరస్ట్ బిగ్ బాస్ సబ్స్క్రిప్షన్ బొక్క సరిగ్గా చూపించేది ఒబ్బడు. ఇప్పుడు కూడా లైవ్లో చూసిందే చెప్తున్నా కానీ ఎగ్జాక్ట్గా ఇలానే ఉండకపోవచ్చేమో, నాకు చిన్న డౌట్లు ఉన్నాయి. అది మెయిన్ ఎపిసోడ్ చూసి ఒకవేళ ఏమైనా చిన్న చేంజెస్ ఉంటే నేను మిడ్ నైట్ రివ్యూలో కలిపి యాడ్ చేసి చెప్తా. సో ఎక్కడ ఉన్నాను నేను? సో ఈ టాస్క్ వచ్చేసరికి ఇమ్యూనిటీ, ఈ బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళకి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది నామినేషన్ నుంచి. బట్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ వారం నామినేషన్ అనుకుంటున్నాం కదా. బట్ టాక్ ఏంటంటే ఈ వారం నామినేషన్ కాదట. ఈ వారం సేవ్ అయితే నెక్స్ట్ వీక్ నామినేషన్కి హెల్ప్ అవుతుంది అంటున్నారు. బట్ నాకు కాంక్రీట్గా తెలియదు. సో దీని మీద నేను జడ్జ్ చేయను. బట్ ఓవరాల్గా ఇమ్యూనిటీ రిలేటెడ్ టాస్క్ అంటే చాలా పవర్ఫుల్ టాస్క్, చాలా ఇంపార్టెంట్ టాస్క్ అండ్ వాల్యుబుల్ టాస్క్. ప్రాణం పెట్టాలి. సో ఫస్ట్ దమ్ము శ్రీజ గారిని మనం ఎప్రిషియేట్ చేయాల్సిందే. నేనైతే ఎప్రిషియేట్ చేస్తా. ఏరా మొన్నటి వరకు దమ్ము శ్రీజని ఆత్మన్నో, ప్రేతాత్మన్నో, దాకిని అన్నో, సాకిని అన్నో అంటే బ్రదరు ఎపిసోడ్ బట్టి టాక్ మారుద్ది. నేను కాన్స్టెంట్గా ఒకరినే టార్గెట్ చేసి తిట్టను, కాన్స్టెంట్గా ఒకరిని లేపను. అక్కడ మ్యాటర్ ఉంటే లేపుతా, మ్యాటర్ లేకపోతే దించేస్తా తప్పు ఉంటే. అది దమ్ము శ్రీజ గారు అగ్ని పరీక్షలో బాగా అనిపించారు, పొగిడా. బీబీనైలో బాగా అనిపించలే, తిట్టా. ఈరోజు బాగా అనిపించారు, మళ్ళీ పొగుడుతా. అంటే ఆమె టాస్కుల్లో ఆమె సక్సెస్ పర్సెంట్ ఆల్మోస్ట్ 100% ఉంది, ఆర్ 90% స్ట్రైక్ రేటు. లాస్ట్ ఇయర్ నిఖిల్ దగ్గర చూసా, ఈ సీజన్ శ్రీజ దగ్గర చూసా. మామూలుగా కాదు, దుమ్ము దులిపేస్తారు ఆ ఫిజికల్ టాస్కుల్లో కానీ ఏ టాస్క్లో కానీ. ఓన్లీ ప్రాబ్లం ఇది కానీ కొంచెం కంట్రోల్ పెట్టుకుంటే, అన్వాంటెడ్ దగ్గర సిచ్యువేషన్ దగ్గర హ్యాండ్ రైజ్ చేయతే మంచిగా వెళ్తారు ముందుకి మిగిలిన వాళ్ళకంట. ఈరోజు ఏం ఆడారు, ప్రాణం పెట్టాడారు. చూస్తే ఎంతే ఉంటారు ఆమె, ఎంతే. బట్ గొడ్డులా ఆడారు. అంటే ఇది రాంగ్గా తీసుకోవద్దు. చాలా ఫైట్ ఇచ్చారు. రితు చౌదరి ఆమె మీద ఆల్మోస్ట్ ఫిజికల్ హరాస్మెంట్ చేసిన ఆ ఓర్పు, ఆ ఎండ్యూరెన్స్ని మనం మెచ్చుకోవాలి. అండ్ గేమ్ చేంజర్ అయ్యారు. బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఇమ్యూనిటీ, ఒకవేళ ఈ వారంకి ఇమ్యూనిటీ అనుకోండి, శ్రీజాకి అవసరం లేదు. శ్రీజ కానీ విన్ అయితే ప్రియాకి ఇద్దరేమో. ఆ కాంబినేషన్లో నాకు డీకోడ్ చేయడానికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ వీక్ హెల్ప్ అవుతుంది ఇమ్యూనిటీ, నెక్స్ట్ వీక్ తెలియట్లేదు. లీక్లేమో నెక్స్ట్ వీక్ అని చెప్తున్నారు, ఈ లైవ్లో ఏమో ఒకలా వస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, శ్రీజ గేమ్ చేంజర్ అయ్యారు. ఫైట్ చేశారు, అబ్బా చాలా గట్టి ఫైట్ చేశారు. ఇంకా అవ్వట్లే. ఎందుకంటే ఫిజికల్గా ఆమెకు అంత రితు చౌదరి ఆమె మీద ఎక్కేస్తే ఎలాగా. బట్ గేమ్ని ఎలా చేంజ్ చేశారంటే అక్కడి నుంచి ఫ్లోరా గారికి హెల్ప్ చేయడం, ఫ్లోరా గారు అది గ్రాస్ప్ చేయడం, దాని తర్వాత లెవెల్ 2లో ఫ్లోరా గారు అదరగొట్టడం, ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లేలో వెళ్ళింది. ఏంద్రా స్క్రీన్ ప్లే చెప్పు అంటే చెప్తా. బట్ నాకు ముందుగానే దమ్ము శ్రీజన్ నాకు ఎప్రిషియేట్ చేయాలనిపించింది. సూపర్. దాని తర్వాత ఫ్లోరా గారిని ఎప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ రెండో లెవెల్లో అబ్బాబ్బాబ్బా బాస్కెట్బాల్ ప్లేయర్ అంట. ఆమె కరెక్ట్గా దొరికిన ఛాన్స్ ఇచ్చి పడేశారు. ఎప్రిషియేట్ చేయాలి. రీతు చౌదరిని కూడా నేను ఎప్రిషియేట్ చేస్తాను. కానీ ఆమె డంబులా ఆడింది మధ్యలో. గుడ్డులా కష్టపడిపోతే సరిపోదు, బుర్ర ఉండాలి, దిమాగ్ ఉండాలి. దిమాగ్ లేదు. ఎందుకురా అంటే
3 బాల్ ఆమె తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత అక్కెళ్ళి వేసుకోవచ్చు కదా, సంచాలకి వెళ్ళు, నీకు 3 బాల్ వచ్చాయి కదా అంటే ఐ నో మై గేమ్ అంట. ఏం గేమ్ తెలుసు అక్క నీకు, నీ గేమ్ ఏం తెలుసు? మధ్యలో తనూజ ఏదో అరుస్తుంది. తనూజ గురించి మిడ్ నైట్ లైవ్ అప్డేట్లో మాట్లాడతా. పిల్లలు ఫుటేజ్ కోసం వెయిట్ చేస్తున్నా, నేను అదేమో రికార్డింగ్ పెట్టలే. కొన్ని అన్వాంటెడ్ మాటలు మాట్లాడింది. అండ్ రాముని బ్రదర్ అన్న కూడా 2-3 సార్లు గట్టిగా కొట్టిందంట. నాకు ఆ వీడియో ఉంటే పంపండి, కొంచెం నేను ప్రాపర్గా అనలైజ్ చేయాలి. ఏరా తనూజమ్మే పడ్డావంటే తనూజమ్మే పడలేదు, మీ తనూజే ఇప్పుడు దొరుకుతుంది ఇలాంటివన్నీ చేసి. సో ఎవడైనా సరే అక్కడ సక్రమంగా బిహేవ్ చేయకపోతే పవన్ గారు బయటపెడతారు. తనూజావని, సంజనావని, దమ్ము శ్రీజావని నాకు అందరూ ఒకటే. ఓకే, మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది మీకు 2 వారాల నుంచి ఫాలో అయితే ఇది. సో గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాగున్నది గేము, చాలా దోలు తెరిపే గేము. 2 లెవెల్ కింద చెప్తా. 2 లెవెల్ యాక్చువల్గా. ఫస్ట్ లెవెల్ వచ్చి ఒక బాక్స్ ఉంది, ఒక కేజ్ లాగా, దానికి ఒక టనెల్ లాగా ఒక ఎంట్రన్స్ ఉంది, ఒకటే 1 వే. సో అక్కడ వీళ్ళు 3 ఉంటారన్నమాట, ప్లేయర్స్ 3. ఎవరు? ఫ్లోరా, మన దమ్ము శ్రీజ అండ్ రితు చౌదరి. సంజన వచ్చేసరికి సంచలక్. 8 బాల్స్ ఉంటాయి కాన్సెప్ట్. ఒక్కొక్క బాల్ వేయాలి, బజెట్ స్టార్ట్ అండ్ ఒక్కొక్క బాల్ వేసిన తర్వాత అందులో నుంచి ఆ 3 ఎవరైతే ఒక బాల్ పట్టుకొని ఆ టన్నెల్ లోపల నుంచి వచ్చి ఇక్కడ లెవెల్ 2లో ఇక్కడ 3 టవర్స్ ఉంటాయి, ఆ ఎదురుగా 3 బాక్సులు ఉంటాయి, అందులో పెట్టుకోవాలి. ఓవరాల్గా కాన్సెప్ట్ ఏందిరా అంటే, ఎవరైతే వాళ్ళ రెస్పెక్టివ్ టవర్లో 3 బాల్ త్వరగా వేస్తారో వాళ్ళు విన్నర్. సో బుర్రా బుద్ధి ఉన్నోడు ఎలా ఆడతాడు? ఫస్ట్ ఈ ఒక్కొక్క బాల్ వేస్తారు కదా, ఎవరికైతే ఫస్ట్ 3 బాల్ వచ్చేస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆడుతున్నా, నాకు ఫస్ట్ 3 బాల్ వచ్చాయి, ఇంకొకటికి 2 వచ్చాయి, ఇంకొకటి వచ్చింది. అప్పుడు నేను ఆ 3 బాల్ వచ్చాయి కాబట్టి నేను లెవెల్ 2కి వెళ్ళి నా టవర్లో 3 బాల్ వేయడం చేస్తానా, లేదా సెల్ఫిష్ కూడా కాదు, దురాశ, అత్యాశకి పోయి నాకు ఇంకో బాల్ కావాలి, వేరే వాళ్ళ బాల్ కూడా దుబ్బేస్తే వాళ్ళకి అసలు 3 బాల్ వేయడానికి అవ్వదు కదా అని చెప్పి చేస్తావా? నాకు బుర్ర ఉంది కాబట్టి ఉందనుకుంటున్నా కాబట్టి నాకు 3 బాల్ వచ్చేసినప్పుడు సరే ఇంకా 5 బాల్ ఉన్నాయి అనుకుందా, ఫస్ట్ 3 బాల్ నాకే వచ్చాయి అబ్బా. నేను అంటే అక్కడ అది జరగలేదు, నేను చెప్తాను. ఫస్ట్ 3 బాల్లే నాకు వచ్చినప్పుడు నేను ఎందుకు మీరేదో కొట్టుకొని సావండి మీ ఇద్దరు, నేను ఆ 3 బాళ్ళు వేసుకుంటా. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ అన్నట్టు చేయలేక డంపుగా ఆడింది. ఏమి ఇంకా గుడ్డులా కష్టపడితే ఏంటి ఉపయోగం? అక్కడ సంజన గారు చెప్తున్నా వినట్లే. అక్కడ సంజన గారు చెప్తుంటే తనూజ గేమ్స్ మీరు ఆ రూల్ మార్చకూడదు, మొత్తం 8 బాల్ అయ్యాకే వెళ్ళి వేయాలంటే అలా ఏం కాదు. బట్ మెయిన్ ఎపిసోడ్ చూసే క్లారిటీ వస్తుంది. బట్ అలా ఉంటే అదే బుల్షిట్ లాజిక్ అది. ఫస్ట్ మరి ఇంత గుడ్డులా కొట్టుకోవడం ఎందుకు లెవెల్ 1లోని? సో బేసిక్గా ఆమె చేయలేదు, అక్కడ డంబులా అనిపించింది. సో ఓవరాల్గా 8 బాల్లో యాక్చువల్గా ఫస్ట్ మెజారిటీ ఆఫ్ బాల్స్ ఈమెకి వచ్చింది, రితు చౌదరికి. ఫస్ట్ 2 బాల్కి శ్రీజ గొడ్డులా కష్టపడింది, గుడ్డే ఇంకా ఆమె పడిపోయింది. రితు చౌదరి ఇంకా ఆమె వల్ల కాలే. 100%గా 1000% ఎఫర్ట్ పెట్టింది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ ఇంపాక్ట్ కాదు, ఇంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్లో. విన్నింగ్ అనేది పెద్ద మ్యాటరే కాదు, ఎలా విన్ అయ్యామనేది మ్యాటరు. విన్ అవ్వకపోయినా మన ఇంటెంట్ ఎలా చూపించాం ఇనే పాజిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీజ గారు ఇది బలంగా ఈరోజు చూపించారు. పబ్లిక్ ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోతారు ఈ వారం మాత్రం. నామినేషన్స్లో లేరు, ఒకవేళ ఉన్నా కూడా చాలా మంచి ఎపిసోడ్ శ్రీజ గారికి. ఫ్లోరా గారికి కూడా చాలా మంచి ఎపిసోడ్. సో ఈ 3 బాళ్ళు వచ్చేస్తాయి ఎవరికి? మన రితు అక్కకి అయినా వెళ్తుంది. సో ఓవరాల్గా ఏమవుతుంది అంటే, రితు చౌదరి గారికి 4 బాళ్ళు, ఫ్లోరా సైని గారికి 3 బాళ్ళు, శ్రీజాకి 1 బాల్. శ్రీజ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్లోరా సైని గారికి హెల్ప్ చేస్తారు. అది గేమ్ చేంజింగ్ మూమెంట్ అన్నమాట. మామూలు గేమ్ చేంజింగ్ మూమెంట్ కాదు. రితు చౌదరి అంత దోలు చూడడం వల్ల, అంటే ఫిజికల్గా పడిపోవడం వల్ల ఓకే ఆటే. సో శ్రీజ ఏం చేసింది, సరే నాకు ఫిజికల్గా నేను ఎలాగో చేయలేకపోతున్నాను కాబట్టి బుర్ర పెట్టి నేను ఎలాగో గెలవలేకపోతున్నాను, రితు చౌదరిని గెలిపించకూడదని చెప్పి గేమ్ షిఫ్ట్ చేసింది. చూసారా, మాస్టర్ స్ట్రోక్. అక్కడ నుంచి ఫ్లోరా సైని గారు అందుకున్నారు. సో లెవెల్ 2కి వచ్చేసరికి మన జడ్డక్క ఎలాగో అర్థం కాలే 3 బాల్ వచ్చాక. సో మొత్తం అందరు బాల్ అయ్యే వరకు ఆడుకున్నారు. సో 4 బాల్ వచ్చి రితు చౌదరికి, ఫ్లోరాకి 3, శ్రీజాకి 1. ఫస్ట్ బాల్ రితు చౌదరి వేసింది, ఫ్లోరా సైని మైనస్లో ఉంది. తర్వాత ఫ్లోరా సైని 1 వేసింది. తర్వాత ఫ్లోరా సైని మాస్ 3 వేసింది. అదిదా మ్యాటర్. అందరూ షాకు. ఫ్లోరా సైని గారు విన్ అయ్యారు, రితు గారు షాక్ అయ్యారు. చెప్పాను కదా, శ్రీజ గారు ఏమో ఆడియన్స్ మనసులు దోచుకున్నారు. ఓవరాల్గా ఫ్లోరా సైని గారు గెలిచి ఆ ఇమ్యూనిటీ సంపాదించుకున్నారు. సో ఆ ఇమ్యూనిటీ ఈ వారంగా వచ్చే వారంగా అనేది కాన్క్రీట్గా తెలియట్లేదు. ఆ దిక్కుమాల లెవెల్లో మెయిన్ ఎపిసోడ్ చూసాక నేను చెప్తాను. సో మెయిన్ ఎపిసోడ్ రివ్యూ ఎలాగో రాదు కాబట్టి అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. ప్రీవియస్ వీడియోలు కూడా నేను చేసిన మార్నింగ్ టు ఈవినింగ్ వీడియోలో ఏం జరిగిందో చెప్పాను. మిడ్ నైట్ గుసగుసలో అయితే ఇంకా క్లియర్గా చెప్పాను. ఈ 3 వీడియోలు కలిపే ఇందులో ఉండే 20% మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో చెప్తాను.
నేను వచ్చిన తర్వాత రికార్డింగ్ అంతా విని వీటి నెట్ టాక్స్ మార్నింగ్ 8 o'clock పెడతాను. ఓజీ రివ్యూ వచ్చేసరికి రాత్రి 2-2:30 రాగానే పెట్టేస్తాను. అది పిల్లలు, అందాకే వీడియోని ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాద్.